హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గతంలో ఒక సినిమా చూస్తుంటే అందుట్లో ఒక మంచి కామెడీ డైలాగు ఉంటదనమాట. అది ఈ మధ్య కాలంలో గత 2 రోజుల నుంచి ట్రెండ్ అవుతుంది. ఎందుకురా? ఎందుకురా? అంటే అందుట్లో ఒక నిగూఢంగా ఒక గూఢార్థం నిండుంటది. అదే స్టోరీని ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నా. ఒకసారి ఆలోచించండి. అనగనగా ఒక పేద రాష్ట్రం. అప్పులు గూడా పుట్టటం లేదు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పుట్టకుండా చేశాడట. సో, అనగనగా ఒక పేద రాష్ట్రం. ఆ పేద రాష్ట్రానికి 1,00,00,000,00,000 ఆస్తి ఉన్నటువంటి ఒక పేద సీఎం. ఆయనతో పాటు ఇంకా పేద మంత్రులు, డిప్యూటీ సీఎము, విద్యాశాఖ మంత్రి, హోమ్ మినిస్టర్ వీళ్ళంతా పేదవాళ్ళనమాట. పాపం వీళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాదు ట్రావెల్ చేయడం కోసం కార్లు, ఫ్లైట్లు, హెలికాప్టర్లు ఉన్నప్పటికీ ఏం చేయాలో తెలియక 200,00,00,000 పెట్టి ఒక చిన్న హెలికాప్టర్ కొనుక్కున్నారంట. కొనుక్కుంటున్నారు. పేదోళ్ళ సంక్షేమం కోసం రూపాయి కూడా లేని దరిద్రమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వారు పెద్ద మనసు తీసుకొని హెలికాప్టర్ కొనుక్కొని రోజు విజయవాడ, హైదరాబాద్, విజయవాడలేమో పాలించి హైదరాబాద్ వెళ్ళి పడుకోవడానికి అనువుగా 3-5 ప్రయాణించదగినట్టు ఒక చిన్న హెలికాప్టర్ కొనుక్కున్నారంట. ఆ పేద కుటుంబాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా వాహ్వా వాహ్వా అంటూ ఉన్నారంట. విన్నారు కదా? ఎలా ఉంది? ఎలా ఉంది సార్? ఒకసారి ఆంధ్రప్రదేశ్ గనుక మనం వెనక్కెళ్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిస్థితి గురించి ఏం చెప్పారండి? చాలా దారుణంగా ఉంది, అప్పు కూడా పుడతలేదన్నారు కదా. ఆయన మాట వింటారా? ఒకసారి వినండి. డబ్బులు లేవు, అప్పు ఇచ్చేవాడు కూడా కనపడడం లేదు. విన్నారు కదా? ఏమన్నారు? అప్పులు కూడా పుడతలేదు, రూపాయి కూడా లేదు. సూపర్ 6 లో ఒక్కటంటే ఒక్కటి పథకాన్ని కూడా మనకి ఇవ్వలేదు కదా. కానీ వీళ్ళ హెలికాప్టర్ల కోసం, వీళ్ళ డైలీ సర్వీసుల కోసం మొన్నైతే పవన్ కళ్యాణ్ మరీ ఘోరంగా 34 కిలోమీటర్లకి ఏది జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు 34 కిలోమీటర్ల కోసం హెలికాప్టర్ తీసుకుని వచ్చాడు సార్. ఆయన అంతా ఉందన్నమాట. అయితే ఇప్పుడు వీళ్ళు హెలికాప్టర్ కొనడం కోసం ఏ హెలికాప్టర్ అయితే బాగుంటుంది, ఏదైతే లగ్జరియస్ గా ఉంటుందో, ఏదైతే ఎక్కువ స్పీడ్ తో వెళ్తుంది, ఏదైతే ఎక్కువ కంఫర్టబుల్ గా ఉంటది, ఏదైతే ఎక్కువ సౌండ్ రాకుండా ఉంటది, ఏదైతే ఎక్కువ ఫ్యూల్ తాగుతుంది, ఏదైతే మంచి కలర్ ఉంటది, ఏదైతే కుషన్ సీట్లు ఉంటాయి, ఇవన్నీ చూసుకుంటున్నారంట. సిగ్గులేని బ్రతుకులు కదా. అలా అనకూడదు. మళ్ళీ మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం హెలికాప్టర్ కొంటే ఎట్లా అంటారా అంటారు మళ్ళీ వీళ్ళు. ఎందుకు? డైలీ సర్వీస్ చేయాలన్నమాట వీళ్ళు. ఈ మహాముద్ర గారు, మా డిప్యూటీ సీఎం గారు, మా అభిమాన నాయకుడు ఉన్నారు కదా, కథానాయకుడు, నాయకుడు ఉన్నాడు కదా. ఆయన గతంలో ఏమన్నారండి? రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, చేతులు దానికి డబ్బులు లేవు, ఏం చేయమంటారు మమ్మల్ని అని మెడ గోక్కున్నాడు. వింటారా ఆ మాటలు కూడా? వినండి ఒకసారి. ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు లేవు, రోడ్లు గుంతలు పొడ్చడానికి డబ్బులు లేవు. విన్నారు కదా? రోడ్లు వేయటానికి డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ తొట్టెలు, వాటర్ తొట్టెలంట 11,000 కోట్లు పెట్టి తవ్వాడంట. ఎక్కడో నాకు అర్థం కావట్లే. వాటర్ తొట్టెలు 11,000 కోట్లతో వాటర్ కి చిన్న చిన్న తొట్లు కట్టించాడంట. నాకైతే ఒకడు కూడా కనిపించినట్టు ఎవరు కూడా ఫోటోలు పెడతల్లా. చూద్దాం, అడుగుతున్నాను కానీ. ఈయన ఇప్పుడు ఏమంటాడు? ప్రజలకు సంక్షేమం ఇవ్వలేదు, ఇప్పుడు ఇంటింటికి రేషన్ లేదని ఆపేశారు. ప్రజలు రోడ్డు మీద కుప్పలు పెట్టుకుంటున్నారు బ్యాగులు. అమ్మఒడి లేదు, రైతు బంధు లేదు, ఆడబిడ్డ నిధి లేదు, చివరికి ఆరోగ్యశ్రీ లేదు. దేశ వ్యాప్తంగా అన్ని పథకాలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంటే రైతులకి 5 పైసలు ఇలా ఇదిలిచ్చలా. కానీ గత బడ్జెట్ లో 5,000 కోట్లు అమ్మఒడికి పెట్టారు, అది ఏమైందో తెలియదు. ఈ బడ్జెట్ లో 9,000 కోట్లు అమ్మఒడికి పెట్టారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. రైతు బంధుకు పెట్టారు, ఇవ్వట్లేదు. ఏం చేస్తున్నారు డబ్బులన్నీ? పైగా అప్పులు పుడతలేదు పైనుంచి గగ్గోలు పెట్టిన వీళ్ళిద్దరూ 1,70,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పటికి సంవత్సరం కూడా కాలే, ఇంకా ఒక నెల ఉంది. 1,70,000 కోట్లు అప్పు చేశారు. అప్పులు పుడతలేదంటూ అప్పులు చేస్తున్నారు, ప్రజలకు సంక్షేమం ఇవ్వలేనంటూ ఏడుస్తూ ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ కోసం 200 కోట్లు ఏది ఇస్తున్నారు. 200 కోట్లు ఏంటన్నా? 172 కోట్లే కదా. చాలా మంది అడుగుతారు, 172 కోట్లని 200 కోట్లు అంటున్నాడని. జిఎస్టీలు ఎవడు కడతాడు? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు ఎవరు కడతాడు? పైలట్ ని ఎవరు నియమిస్తాడు? దానికి ప్రోటోకాల్ ఎక్కడంటే అక్కడ ఫ్యూల్ ఎవరు కొట్టిస్తారు? మొత్తం కలిసి 200 కోట్లు.
పక్కన పెట్టుకోండి. 200 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొంటారా? ఎవడబ్బ సొమ్ము, ఎవడమ్మ మొగుడు సొమ్మయ్యా? రైతులు రోడ్డు మీద పడి మిర్చి ధర లేదని గగ్గోలు పెడుతుంటే వాళ్ళ వైపు కూడా చూడకుండా కేంద్రానికి లెటర్ రాసిన పేద సీఎం, 1,00,000 కోట్ల పేద సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ లగ్జరియస్ కోసం, వాళ్ళ ఎటువంటి అటు వెళ్ళటం కోసం, వాళ్ళ కోసం, మంత్రుల కోసం ఒక ప్రత్యేకమైన హెలికాప్టర్ అంట కొంటున్నారంట. హెలికాప్టర్ కొనుక్కోండి, మాకేం ప్రాబ్లం లేదు. ఫస్ట్ రైతులకి, ప్రజలకి ఇస్తాన్న మాటల పరిస్థితి ఏంటో చెప్పండి. అర్థమవుతుందా? ఎవడెటు పోతే నాకెందుకు, ఎవడెటు సత్తే నాకెందుకు, నా లగ్జరీ ఇష్టం, నాది ఇష్టం, నా అమరావతి, నా రియల్ ఎస్టేట్ దందాలే, నా హెలికాప్టర్లే, నేనే తోపు అనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు పెచ్చోళ్ళు కాదు. సమాధానం చెప్పకుండా వదిలిపెట్టరు. ఒక పేద రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో విజనరీకి బాగా తెలుసు అనుకుంటున్నాం. కానీ రోజు రోజు దిగజారుడు రాజకీయాలు చూసి ఇది విజనరీ కాదు, పెద్ద స్కిల్ డెవలప్మెంట్ అనుకుంటున్నాం మేము కూడా. అర్థమవుతుందా? సో ప్రజలారా, మనకైతే 5 పైసలు రాల్చరు. మాటలకి కోటలు దాటుతాయంట పిట్టల దొరలాగా, పనులు మాత్రం ఒక్కటి కూడా ముందుకెళ్ళదంట చేతకానోళ్ళలాగా. అర్థమవుతుందా మీకు? చేతకానోడే మాటలు చెప్తాడు, చేతైనోడు పనులు చేస్తాడు, మాటలు తగ్గిస్తాడు. మరి ఈ లైన్ ఎవరికి యాప్ట్ అవుతుందో మీరే చెప్పాలి కింద. చేతకానోడు మాటలు చెప్తాడు, చేతైనోడు పని చేసి చూపిస్తాడు, మాటలు తగ్గిస్తాడు. అర్థమవుతుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.